అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలైనా. ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని నీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడుతూ నేను ఇప్పటి వరకు ఆరాధనలోనైనా ప్రభా మీరు మహిమ పొందినారని నమ్ముతున్నాం తండ్రి. ఇక్కడున్న సంఘము, సంఘ బిడ్డలను ప్రతి ఒక్కరిని నైనా పేరు పేరు వరుసను ఆశీర్వదించండి, దీవించండి. మా మీద మీ పరిశుద్ధ ఆత్మని నైనా కుమ్మరించండి తండ్రి. వాక్యం చెప్పబోతుంది నేను కాదు, కానీ సమయోచితమైన జ్ఞానంతో మీ ఆత్మతోడుతో నేను ప్రతి ఒక్కరితోనూ, నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడమని మా ప్రభువు ప్రియకుమార్ నేసేపేట ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారు మనకు మంచి పూర్తి చేయండి. హల్లెలూయా, వెరీ గుడ్. యేసుక్రీస్తు ప్రభు వారు మనకు మంచి కాపరి అన్న విషయం మనందరికీ తెలుసు. ఆ వచనం ఎక్కడ ఉంటుంది? నేను మీకు మంచి కాపరిని అన్నమాట ఎక్కడ ఉంటుంది? యోహాను సువార్త 10వ అధ్యాయం మొత్తం కూడాను నేను గొర్రెలకు మంచి కాపరిని అన్న విషయాన్ని రాయబడి ఉంటుంది 10వ అధ్యాయం 11వ వచనంలో. ఇది మర్చిపోకూడదు, ఎందుకంటే ఆయన లోకానికి ఒక కాపరిగా వచ్చి ఉన్నారు. ఒకసారి మనందరం చూసుకోగలిగితే ఈ యొక్క ప్రొఫెసీని, అంటే నేను గొర్రెలకు మంచి కాపరిని అన్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత చెప్పారా, లేకపోతే అంతకుముందే ప్రొఫెసీ అంటే ప్రవచనం ఇంతకుముందే ఉందా లేదా అన్న విషయం మనం అందరం చూసుకోగలిగితే యెషయా గ్రంథం ఒకసారి 40వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెషయా భక్తుడు యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ముందు, నేను ఇంతకు ముందు బ్రదర్ కూడా తెలియపరిచారు, మొన్న 700 సంవత్సరాల ముందే ఆయన ప్రొఫెసీలు అన్నీ కూడాను యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలియపరిచారు. 40వ అధ్యాయము ఒకసారి మనం చూసుకోగలిగితే చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందో మన గొర్రెల చదవండి, అందరు చదవండి, పర్వాలేదు. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాఫెసీ అంటే ఈ ప్రవచనం అనేది నేను తర్వాత ఈ లోకంలోకి వస్తాను, ఇదంతా కూడా ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నేను మంచి కాపరిని మీకు. ఎట్లా అంటే నేను గొర్రెల కాపరి వలె మన మందను ఆయన మేపుతాననే ఒక ప్రవచనం ముందుగా ఉంది. ఆ ప్రవచనం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారిగా ఈ లోకంలోకి దేవుడు వచ్చి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనకి కీర్తనల్లో కూడా ఒకసారి చూసుకోగలిగితే 28వ అధ్యాయం 9వ వచనం చూడండి. 28వ అధ్యాయం 9వ వచనం అంటే భక్తుల ద్వారా ముందుగా ప్రవచనాలు దేవుడు పలికించారు. ఆ ప్రవచనాలు నెరవేర్పే యేసుక్రీస్తు ప్రభువారిని మనం అనేక సార్లు తెలియపరచుకున్నాం. 28వ అధ్యాయము ఒకసారి మనం చూసుకోగలిగితే 9వ వచనం చూడండి, అందరూ తీయండి. కీర్తనలు, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది భక్తులు కోరుకుంటున్నటువంటి ఆ ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిలో నెరవేరినాయి. మనం ఇప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే ఇక్కడ ఆయన మంచి కాపరి ఎందుకు అయ్యారో మూడు విషయాలుగా మనం ఈరోజు మాట్లాడుకొని ముగించుకున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం అందరము తీయగలిగితే యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదవండి. అందరూ కూడాను 10వ అధ్యాయము మొత్తం చదువుకోవచ్చు మీరు. అయితే 27వ వచనం ఈ దినము ధ్యానం చేసుకుందాము. చూడండి, 27వ వచనం యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవెన్నటికీ నశింపవు, ఎవరును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంతకీ గొర్రెలెవరు? ప్రభు అయిన క్రీస్తు వారిని అనుసరిస్తున్న మనందరము కూడాను ఆయన మేపుతున్నటువంటి గొర్రెలము. నేను అనేక సార్లు మీకు తెలియపరిచాను కదా, అందరికీ తెలిసి మీకు కూడా. గొర్రెలు ఏం చేస్తాయి? కాపరి యొక్క అడుగు జాడల్లోనే నడుస్తాయి, బయట కూడా కదా మనందరం చూసుంటాం. ప్రభు అయిన క్రీస్తు వారు కూడా మనల్ని ఎందుకు గొర్రెలుగా పిలుచుకుంటున్నాడు అంటే మీరు కూడా నా అడుగు జాడల్లో నడవమని. మీకు గొర్రెలు కాకుండా ఊర్లలో ఇంకొకటి ఉంటాయి, ఏంటది? మేకలు కాదు, పెద్దవి బఫెలోస్. నీ తెలుగులో ఏమంటారు?
గేదెలు, ఇంకా ఇంకా సంథింగ్ చాలా పేర్లు ఉంటాయి. వాటిని పోషించే కాపరి ఎక్కడ ఉంటాడు? వాటిని చూసుకునే కాపరి ఎక్కడ ఉంటాడు? పొలంలో కాదు, వాటిని చూసి వెనకాల ఉంటాడు. గొర్రెలకి మాత్రమే కాపరి ముందుంటాడు. ముందు వెళ్ళిపోతూ ఉంటే ఆ గొర్రెల కాపరి యొక్క అడుగు జాడల్లో గొర్రెలు నడుస్తాయి. కానీ వీటన్నిటికీ మీరు ఏవేవైతే చెప్పారో, ఎద్దులు, దున్నలు, వీటన్నిటికీ ఎక్కడుంటాయి? వెనక ఉంటాడు కాపరి. ఎందుకుంటాడు? అవి ఊరికి దారి తప్పిపోతూనే ఉంటాయి. వాటిని వెనక నుంచి 4-5 కొడుతూనే ఉంటేనే సరైన లైన్లో వెళ్తాయి. లేకపోతే అవి ఎటు పడితే అటు రోడ్డు మీద అడ్డమడ్డంగా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకే మనల్ని వాటితో పోల్చలేదు దేవుడు. మనందరినీ కూడాను ఆ పేర్లతో దేవుడు పోల్చలేదు. లేకపోతే వాటిలా ఉండమని చెప్పేసేసి దేవుడు అంటలేదు. కానీ మీరందరూ కూడాను మీరు గొర్రెలలాగా నా పాదాలు, నా అడుగు జాడలను మీరు అనుసరించుకుంటూ వెళ్ళిపోమని చెప్తూ ఇక్కడ ఎంత గొప్ప విషయాన్ని చెప్తూ ఉన్నారంటే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈరోజు ఆయన స్వరాన్ని ఎరిగి ఉన్నామా లేదా? ఆయన స్వరాన్ని ఎరిగి ఉండటం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని మనము తెలుసుకొని ఉండటమే ఆయన స్వరం. ఆయన ఎలా మాట్లాడతారు? వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడతాడు. పాత నిబంధన కాలం అంతా కూడాను ఆయన ప్రవక్తల ద్వారా అనేకమైనటువంటి విషయాలను ఆయన మనందరితో కూడాను మాట్లాడారు. ఒకసారి చూడండి, మోషే గారితో ఎలా మాట్లాడారు మనందరికీ తెలుసు. మోషే గారితో మొట్టమొదట దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడాడు? నిర్గమాకాండం 3వ అధ్యాయం 2-3 వచనాలు తీయండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 2-3 వచనాల్లో పాత నిబంధనలో ఆయన ఏ విధంగా మాట్లాడేవారు అందరితోటి అంటే చూడండి, ఒక్కసారి అనేక రకాలుగా మాట్లాడేవారు. నిర్గమాకాండము 3వ అధ్యాయము అందరు తీసారా? చూడండి ఒక్కసారి 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను. తీసారా అందరూ? ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూసినప్పుడు అగ్ని వల్ల ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు? నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచెదను అనుకోను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను. అందుకు అతను చిత్తము ప్రభువా నేను. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని యొక్క పొదలలో నుంచి దేవుడు మోషే గారితో మాట్లాడుతూ ఉన్నారు. పాత నిబంధన కాలంలో ఆయన అనేక రకాలుగా మాట్లాడాడు. ఇప్పుడు ఇంతకీ మన కాపరి ఎందుకు మన కాపరి మంచి కాపరి అంటే, మన కాపరి మాట్లాడే కాపరి. హల్లెలూయా, హల్లెలూయా. మన కాపరి మనందరితో కూడాను తన వాక్కుల ద్వారా మాట్లాడేటటువంటి కాపరి. ఆయన మౌనంగా ఉండేటటువంటి విగ్రహము కాదు. జనుల ద్వారా తయారు చేసుకున్నటువంటి విగ్రహం ఆయన కానే కాదు. అందుకే ఇక్కడ మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. చూడండి, చాలా మంది ఈ దినాలలో మాట్లాడేవారు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, వినడం తక్కువ కదా. మీరు ఎప్పుడైనా గ్రహించారా? లోకంలో ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారు. వినమంటే వినరు, వినండి కొంచెం సేపు అంటే వినడానికి ఎక్కువ ఇష్టపడరు, కానీ మాట్లాడేవారు ఎక్కువగా మాట్లాడేస్తూ ఉంటారు. నిజానికి ఒక సర్చ్ ప్రకారం, ఒక బయట ఉన్న రీసెర్చ్ ప్రకారం స్త్రీలు ఎక్కువగా మాట్లాడతారు అనేది ఒక రీసెర్చ్. బయట రోజులో 25,000 మాటలు మాట్లాడతారంట. ఇది మామూలుగా ఉంటేనే. కోపంలో ఉంటే 50,000 మాటలు మాట్లాడతారంట. మామూలుగా అది రీసెర్చ్, నార్మల్గా అనమాట. సో ఎక్కువ మాట్లాడేది పురుషులు, తక్కువే మాట్లాడతారు అన్నది బయట రీసెర్చ్ ప్రకారం అనమాట. వాళ్ళు కొంచెం కామ్గా ఉంటారు, ఏదైనా గొడవలు ఉన్నా కోపాలు ఉన్నా కానీ. సో ఎక్కువ మాట్లాడేది ఎవరు అంటే స్త్రీలు. మనము తగ్గించుకోవాలి మాట్లాడటము, వినటానికి ఇష్టపడాలి అని దేవుడు చెప్తూ ఉన్నారు. సో దేవుడు ఆయన స్వరం వినిపిస్తూ ఉన్నప్పుడు వినేవారిగా ఉంటూ ఉన్నామా లేదా అన్నది మనందరికీ. ఆయన స్వరం మనం విన్నప్పుడే మనము లోపడతాం. హల్లెలూయా కదా. మనకి ఎదుటి వాళ్ళు ఎవరైనా చెప్తున్న విషయాలను మనం కరెక్ట్గా వింటే, వాళ్ళు చెప్తున్న మాటలు అర్థం చేసుకొని మనం వాళ్ళకి లోపడతాం. వాళ్ళ మాటలే మనం వినకపోతే మనం లోపడగలుగుతాము? అసలు వాళ్ళ మాటే మనలో దూరం ఇవ్వకపోతే మనం ఎలా లోపడగలుగుతాం చెప్పండి? మనం లోపడలేము. దేవుని మాటలు కూడా అదే. దేవుని యొక్క వాక్యం కూడాను మనం వినగలిగితేనే మనం ఆయనకి లోపడగలుగుతాము, విధేయత చూపించగలుగుతాము. కాబట్టి ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా మనము వినేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మాట్లాడేటటువంటి దేవుడు. ఈ దినాల్లో ఏమైపోతూ ఉందంటే, మీకు అందరికీ తెలుసు, ఈ చిన్న ఎగ్జాంపుల్. ఒకతను మేకపిల్లని కొనుక్కొని వెళ్తూ ఉన్నాడంట.
తెలుసు కదా, మేకపిల్లని కొనుక్కొని వెళ్తుంటే దొంగ చూసేది ఇతను మేకపిల్ల కొనుక్కొని పోతున్నాడు అని చెప్పేసి దాన్ని ఎలా అయినా సరే కాజేయాలనుకున్నారు. ఫస్ట్ ఒక వ్యక్తి, చాలా మంది అంటే ఒక 3-4 దొంగలు ఉన్నారు. వీళ్ళు నలుగురు కలిసి మొట్టమొదట ఆ వ్యక్తి మేక కొనుక్కొని వెళ్తుంటే ఏమని వచ్చాడు, వచ్చి గబగబా ఏంటి నువ్వు కుక్కను కొనుక్కొని వెళ్తున్నావు, నీ కుక్క పిల్ల భలే ఉందే అన్నాడంట. పాపం అతనికి ఏంటి ఇలా అంటున్నాడు, నేను మేకపిల్లని కదా కొనుక్కుంది అని చెప్పేసి అంటున్నాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక దొంగ కావాలని చెప్పేసి వీడంతా ప్లాన్డ్ కాబట్టి వాళ్ళు మళ్ళీ వచ్చేసేసి కుక్క జూలు చాలా బాగుంది, భలే భలే మంచి కుక్కను కొన్నాము మళ్ళీ అని అనేటప్పటికి ఇతనికి ఏమైపోయింది, నిజంగానే నేను కొన్నది కుక్క ఏంటని చెప్పేసేసి డౌట్ రావటం మొదలెట్టింది. అలా ఇంకొంచెం దూరం వెళ్ళేటప్పటికే ఇంకో దొంగ కూడా అలానే వచ్చేసి అనేటప్పటికే మూడోసారికి నేను కొన్నది కుక్కే అని ఆయన కన్ఫామ్ అయిపోయాడు. 4వ దొంగ కుక్కను ఎందుకు కొన్నాల్సి చిచ్చి కుక్కను ఎందుకు కొన్నానని వదిలేసి వెళ్ళిపోయాడు. చూడండి, అది మనుషులు ఈ దినము అబద్ధాన్ని పదే పదే చెప్పేసేసి దాన్నే నిజము అని నిరూపించే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనము ఉన్నాం. అది మేకపిల్లే కానీ నలుగురు కలిసి ఇది మేకపిల్ల కాదు అనేటప్పటికే ఇతనికి డౌట్ వచ్చేసింది. కాబట్టి ఎలాంటి సమాజంలో మనం ఉన్నామంటే ఒక అబద్ధాన్ని పదే ఒకరి గురించి ఇంకొకరు మాట్లాడుకొని అదే నిజము, అసలు నిజాన్ని మర్చిపోయే స్థితిలోకి ప్రపంచం వెళ్ళిపోయింది. అందుకే మాట్లాడటం తగ్గించి వినడం నేర్చుకోమని మన పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మనందరికీ తెలుసు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినుట రోడ్డు మీద మాటలు కాదు, క్రీస్తుని గురించినటువంటి మాటలు. ఏ మాటలు పడితే ఆ మాటలు వింటే విశ్వాసం వస్తుందా? రాదు. ఏ మాటలు పడితే ఆ మాటలు వింటే ఇంకా మనము అనవసరమైన వారిలోకి చేరిపోతాం. అలాంటి మాటలు వినకూడదు, కానీ కేవలం క్రీస్తుని గురించిన మాటలు వినేవారిగా మనము ఉండాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ముందు మనకి పాత నిబంధనలో ఇప్పుడు దేవుడు ఎలా అయితే అగ్నితో మాట్లాడారు మోషే గారితో, ఇంకను వారందరినీ కూడా నడిపించుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఐగుప్తులో నుంచి బానిసత్వంలో నుంచి నడిపించుకుంటూ ఒకసారి 78వ కీర్తనకి రండి. ఈరోజు మనం చదివింది 77వ కీర్తన, కానీ 78వ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన ఉంటుంది అనమాట. 78వ కీర్తనలోకి మీరు అందరూ రాగలిగితే ఒకసారి చూడండి. ఈరోజు చదివిన దాంట్లో కూడాను 77వ కీర్తనలో కూడా లాస్ట్ వచనాలు 19-20 వచనాలు ఒకసారి చూద్దామా? ఒకసారి 77వ కీర్తనలో 19-20 వచనాలు చూస్తే, నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను, చదవండి అందరూ, నీ ప్రజలను మందవలే నడిపించితివి. హల్లెలూయా, హల్లెలూయా. మందవలే, వారందరినీ ఒక గొర్రెల మందలా చేసుకొని నువ్వు చక్కగా నడిపించావు దేవా. ఎక్కడ మార్గం వేసావో తెలుసా? వీళ్ళకి తెలియదు. మోషే గారికి ఇప్పుడు ఐగుప్తులో నుంచి బానిసలో నుంచి ప్రజలందరినీ తీసుకొని వస్తున్నప్పుడు ఎంతమంది ప్రజలని చెప్పాను ఇంతకుముందు? వారి నెంబర్ ఏమైనా గుర్తుందా? అక్కడ నుంచి ఐగుప్త బానిసత్వంలో నుంచి వస్తున్నటువంటి 6 లక్షల మంది, 6 లక్షల మంది కేవలము లెక్క పెట్టగలిగిన మగవారు మాత్రమే. మిగతా వాళ్ళందరినీ లెక్క లేకుండా, అంటే మొత్తం కలిపి ఒకవేళ 20 లక్షల మంది ఉండవచ్చు అనేది ఒక అంచనా అన్నమాట బైబిల్ స్టడీ ప్రకారం. సో ఓన్లీ మగవాళ్ళని పెద్దవాళ్ళని లెక్క పెడితే 6 లక్షల మంది. వారి భార్యలు, వారి పిల్లలు, వాళ్ళతో పాటు వచ్చినటువంటి జంతువులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడాను వీరందరినీ కూడాను నడిపిస్తూ ఉన్నప్పుడు సముద్రం ముందు దగ్గరకు వచ్చేసారు. వెనకాల ఐగుప్తు యొక్క రథాలు వస్తూ ఉన్నాయి. ఎట్లా మార్గం ఉంటుందో వీళ్ళకి ఎవ్వరికి కూడా తెలియదు. ఇక్కడ కీర్తనాకారుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, నీ మార్గము సముద్రంలో ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఎప్పుడో ఈ దినమున ఇలా వస్తారని తెలిసి దేవుడు సముద్రంలో వారి కొరకు మార్గాన్ని వేసి పెట్టేసేసి ఉన్నారు. కాబట్టి మన జీవితంలో కూడా ఇప్పుడు శ్రమ గురించి బ్రదర్ మాట్లాడారు. శ్రమలు ఇవన్నీ వస్తూ ఉన్నప్పుడు దాని గురించి తప్పించే మార్గం కూడా ఆయనే ఏర్పాటు చేసి ఉంటారు. ఆ మార్గంలోకి నువ్వు రావాలి అంటే నేను అనేక సార్లు చెప్పాను, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత రకమైనటువంటి పాపంలో నువ్వు ఉన్నా ఆయన దగ్గరే ఉంటేనే ఆయన మార్గం చూపిస్తాడు. ఆయనని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆయన మార్గాన్ని చూపించడు. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే చూడండి, ఇంకా అక్కడ మీరు 78వ అధ్యాయం అంతా ఒకసారి నేను మొదటి 3 వచనాలు గబగబా చదువుతాను. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానం చెప్తాను, పూర్వకాలపు గూఢవాక్యాలు నేను తెలియచెప్తాను. మాకు తెలిసిన సంగతులు, మా పితరులు మాకు వివరించిన సంగతులు మేము చెప్తాము. మా పితరులు, అక్కడ ఆసాపు గారు రాస్తున్న కీర్తన
ఇదిగో మా పితరులు మాకు తెలియపరిచిన సంగతులను మేము తెలియపరుస్తాము. ఈరోజు నువ్వు నేను నీ బిడ్డలకు మేలులు దేవుడు చేసి నీ చెప్పగలుగుతున్నామా? నీ తరతరాల వారికి నువ్వు ఏదైనా ఒక సువార్తను ప్రకటించగలుగుతున్నామా? బయట వాళ్ళకి పక్కన పెట్టండి. నేను ఏదో సువార్త చెప్పాలి అంటే, లేకపోతే నేను దేవుని గురించి చెప్పాలి అంటే ఇలా వచ్చి ఇక్కడే మెసేజ్ చెప్పాల్సిన విషయం లేదు. కానీ నీ కుటుంబంలో వారికి, నీ చుట్టుపక్కల ఉన్న వారికి ఏదైనా సరే దేవుడు నీకు చేసిన మేలులు చెప్పటం కూడా నువ్వు సువార్త చెప్పడమే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుడిని ప్రకటించినట్టే అది చెప్పగలిగితే కనుక. కాబట్టి ఆ యొక్క సందర్భాల్లో మనం ఎదగాలి. ఇక్కడ ఎందుకంటున్నారంటే మా పితరులు మాకు చెప్పారు కాబట్టి ఆసాపు గారికి తెలిసిన విషయాలు. కీర్తనలు రాసిన సమయానికి ఎప్పుడో మోషే గారు జరిగిన కాలంలో ఉన్న కాలం విషయాలను ఎంత చక్కగా వారు తెలియపరిచారో చూడండి. ఇంకా ఒక్కసారి వారు చెప్పిన సంగతులు ఆ తర్వాత మీరు చదువుకోండి. 78వ కీర్తన చాలా బాగుంటుంది అనమాట. ఎలాగా ఆయన నిలబెట్టుకున్నాడో వాళ్ళందరినీ. ఒక్కసారి 12వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. ఐగుప్తు దేశంలోని సోయారు క్షేత్రమందు వారి పితరులు చూచుండగా ఆయన ఆశ్చర్యకార్యములు చేసెను. ఆయన సముద్రములను పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘంలో నుండి రాత్రంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములు ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. ఏదో బండను కొడితే ఊరికే నీళ్లు రాలేదు వాళ్ళకి. నదులంతా నీళ్ళు వచ్చేసాయి. వాళ్ళ స్నానాలకి, వాళ్ళు తినడానికి, వాళ్ళు తాగడానికి, వాళ్ళ పిల్లలు ఆడుకోవడానికి అన్నిటికీ కావాల్సినంతగా అరణ్యంలో దేవుడు సృష్టించిన మహా గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆ దేవుడే మానవ శరీరం ధరించి మన మధ్యకి వచ్చారు యేసుక్రీస్తు ప్రభువుగా. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనకి కాపరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు మనం ఎందుకు ఆయన స్వరాన్ని వినటానికి ఇష్టపడటం లేదు? హల్లెలూయా. ఇదే ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. ఆయన స్వరము మనతో మాట్లాడడానికి ఎప్పుడు ఇష్టంగా ఉంటుంది. ఇంకా అక్కడ మీరంతా ఆ యొక్క అధ్యాయంతో చదువుకోండి. 43వ వచనంలోకి రండి. అక్కడే వచ్చి 43వ వచనంలోకి రాగలిగితే ఎన్ని రకాలైనటువంటివి ఐగుప్తుల మీద, వారి మీద దేవుడు పంపించిన తెగుళ్ళు. ఎన్ని తెగుళ్ళు పంపించాడు? ఎన్ని తెగుళ్ళు పంపించారు వాళ్ళ దగ్గర నుంచి, ఐగుప్తులో నుంచి వాళ్ళని రక్షించుకోవడానికి దేవుడు? 10 తెగుళ్ళు. గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక క్విజ్ తయారు చేశాను, జిరాక్స్ తీసుకురావడం మర్చిపోయాను. యాక్చువల్గా ఎవరైనా జిరాక్స్కి వెళ్తే తీసుకురండి, మనకు టైం ఉంటే 10 నిమిషాల్లో మీరు పెట్టేద్దరు ఆన్సర్. చూడండి ఒకసారి 44వ వచనం నుంచి మనం చూసుకోగలిగితే అక్కడ 10 తెగుళ్ళ గురించి రాయబడి ఉంటారు. చూడండి. నైలు నది కాలువలు వారి ప్రవాహ జలమును ఆయన రక్తముగా మార్చను. ఫస్ట్ ఏం జరిగింది అంటే వాళ్ళకి నీళ్లు లేకుండా చేసేసాడు దేవుడు. ఎందుకు? వాళ్ళందరూ కూడా తన బిడ్డల్ని పంపించట్లేదు. ఆ ఊరు నుంచి నా బిడ్డలు నేను తీసుకొని వెళ్ళిపోతానంటే పంపించట్లేదు. అందుకే ఫస్ట్ నీళ్ళు ఏమైపోయినాయి? రక్తంగా మారినాయి. అప్పుడు నీళ్లు తాగడానికి లేక వాళ్ళు మొరపెట్టుకున్నారు, సరే బాబు నీ పిల్లల్ని పంపించేస్తాము, మా నీళ్లు మంచిగా చేసేసేయని. మళ్ళీ మంచిగా చేసిన తర్వాత మళ్ళీ పంపకపోతే 45వ వచనం చూడండి. ఆయన వారి మీదకు జోరి ఈగలను గుంపుగా విడిచెను. అవి వారిని తినివేసినవి. పెద్ద పెద్ద ఈగలు అంటారు. పెద్ద పెద్ద ఈగలు మనుషుల మీదకి వచ్చేసి మనుషుల్ని తినేసేవి అంట. అంత భయంకరమైనటువంటి స్థితి. తర్వాత కప్పలు విడిచిన, అవి వారిని నాశనం చేసేది. గుర్తుపెట్టుకుంటున్నాను అక్కడ 1, 2, 3 మీకు గుర్తు ఎన్ని జరిగినాయి. తర్వాత ఆయన వారి పంటలకు చీడ పురుగులకి ఇచ్చింది. తర్వాత వారి కష్టఫలమును మిడతలకు అప్పగించింది. తర్వాత వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలు పాడు చేసేసాడు. హిమము చేత వారి మేడి చెట్లను పాడు చేసేసాడు. తర్వాత పశువులకు వడగండ్ల పాలు చేసేసాడు. వాడి మందలను అన్ని వాళ్ళ దగ్గర పెరుగుతున్నటువంటి ఆవులు, గొర్రెలు, ఆ రోజుల్లో ఉన్నదంతా అయ్యే కదా వాళ్ళకి, మొత్తం పశువులు అన్నిటినీ కూడా వడగండ్ల పాలు చేశాడు. ఇంకా లాస్ట్గా 10వది ఏంటో తెలుసా? 9 అక్కడ రాయబడి ఉన్నాయి. ఇప్పుడు 10వది ఏంటో తెలుసా? ఆ యొక్క కుటుంబాల్లో జ్యేష్ఠ పుత్రుణ్ణి చంపేశాడు దేవుడు. జ్యేష్ఠ పుత్రుణ్ణి చంపేసిన తరువాత కానీ రాజులకు, ఐగుప్తు రాజులకి భయం కలిగి అప్పుడు వీళ్ళని విడిచిపెట్టేశాడు. వీళ్ళని విడిచిపెట్టిన తరువాత వీళ్ళందరూ నడుచుకుంటూ వచ్చినటువంటి విషయాలను మోషే గారు, అహరోను గారి చేత ఏ విధంగా మందవలే దేవుడు అరణ్యంలో నడిపించాడు. ఇదే మనకి జ్ఞాపకించుకోవాలి. అయితే వారంతా కూడాను ఇదిగో మోషే, అహరోను దేవుని యొక్క స్వరం విన్నారు, ఆయన చెప్పిన విధంగా నడుచుకున్నారు. కాబట్టి మొట్టమొదటగా మన కాపరి మాట్లాడే కాపరి. కాబట్టి మనందరం కూడా ఆయన స్వరం వినడానికి ఇష్టపడాలి. రెండవదిగా యోహాను సువార్త దగ్గరికి మళ్ళా రాగలిగితే
ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం దగ్గరికి మనందరం కూడా రాగలిగితే అక్కడ చూడండి, మనకి 10వ అధ్యాయము 11వ వచనం చదవండి అందరూ కూడా. 10వ అధ్యాయము 11వ వచనం, 10, 11 అందరికీ కూడా మనందరం చదువుకోగలిగితే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆయన మంచి కాపరి అయ్యాడనేది ఈరోజు హెడ్డింగ్. ఎందుకు మంచి కాపరి అయ్యాడు అంటే, మొట్టమొదటిగా ఆయన మాట్లాడేటటువంటి కాపరి. మన కాపరి మనల్ని విడిచిపెట్టే కాపరి కాదు, ఏమి మాట్లాడకుండా ఉండే కాపరి కాదు, మనతో ఎప్పుడు మాట్లాడడానికి ఇష్టపడే కాపరి, మనతోటే ఉండటానికి ఇష్టపడే కాపరి. కాబట్టి ఆయన మాట్లాడే కాపరి. రెండోది, ఆయన ఎందుకు మంచి కాపరి అంటే, నేను మీ కొరకు ప్రాణము పెడతానికి వచ్చిన కాపరిని. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరి కోసమైనా ప్రాణం పెట్టేటంతగా ముందుకెళ్తామా? వెళ్ళలేము మనం. కానీ మన దేవుడు మనందరి కొరకు కూడా ప్రాణం పెట్టేటటువంటి కాపరి కాబట్టి ఆయన మంచి కాపరి. ఒకసారి మనందరం కూడా చూసుకోగలిగితే చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనం, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన రొట్టెని అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగినలా పామునిచ్చిన, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తనను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య భాగం మనందరికీ తెలుసు కదా. చూడండి, ఎవరైనా పిల్లలకి మంచి తండ్రి కాని తండ్రి కూడా, అంటే చాలాసార్లు మన ఊళ్ళలో చూస్తూ ఉంటాం, ఎక్కువగా డ్రింక్ చేసే తండ్రులు ఉంటూ ఉంటారు, ఎక్కువగా పిల్లల్ని కొడుతున్నటువంటి వాళ్ళు కూడా ఎంత అయినా సరే వాళ్ళ పిల్లలు ఏదన్నా అడిగితే వాళ్ళకి మంచివి తీసుకురావాలని వాళ్ళు తీసుకొస్తారు. తెలుసా, మీరు చూసే ఉంటారు చాలా చోట్ల. వారు ఏదో ఒకటి వాళ్ళ పిల్లలకి, వారు ఒకవేళ తాగి వారు ఒకవేళ భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ వస్తూ పిల్లలకి ఏదో ఒకటి వాళ్ళు అడిగిన బిస్కెట్లో లేకపోతే ఏదైనా పకోడియో ఏదో సంథింగ్ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని తినాలని ఆశపడి చూస్తూ ఉంటారు. అట్లా దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతుంటే, మనుషులు అనేవాళ్ళు చెడ్డ స్వభావమే, మనందరము చెడ్డవారమే. అందుకే ఆయన గొర్రెలకు చెప్పాను కదా, మంచి గొర్రెల కాపరి కాదు. ఎందుకంటే ఆయన అలా రాయలేదు బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే గొర్రెలు మంచివి కాదు కాబట్టి. గొర్రెలు ఏది, ఒక్క గొర్రె కూడా మంచి, లేకపోతే నేను ఒక్క గొర్రెకి మంచి గొర్రెకి కాపరిని అని రాసుకునేవాళ్ళు. మంచి గొర్రె లేదు కాబట్టి అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతూనే ఉన్నాము అని అపోస్తల కార్యాల్లో రాయబడి ఉంటుంది. కాబట్టి అయితే ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చారు కాబట్టి మనం ఈరోజు ఆయనతో పాటు ఉండగలుగుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నామంటే, చూడు, మీరు చెడ్డవారై ఉండి కూడా, దేవుడికి తెలుసు మనిషి చెడ్డవాడు అనేసి, మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకి మంచి ఈవులను ఇయ్యి ఉండగా పరలోకమందున తండ్రి చెడ్డవాడా కాదు. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీరే మంచి పని చేయాలని ఆలోచిస్తున్నారు కదా మీ పిల్లలకి. మరి నేను మంచి తండ్రిని అయినప్పుడు నేను మీ కొరకు మీరు అడిగినవి ఇవ్వకుండా ఉంటాను? ఖచ్చితంగా ఇస్తాను. హల్లెలూయా. ఆ నమ్మకం, ఆ విశ్వాసం మనలో పెరిగితే తప్పకుండా మనం అటన్నిటిని పొందుకుంటాం. మన విశ్వాసమే మనం పొందుకోకుండా అడ్డం పడేది దేవుని దగ్గర నుంచి. దేవుడు ఈవులు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే ఏ విషయం గురించి ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన ఆల్రెడీ పరలోకంలో నెరవేర్చబడుతుందట. కానీ అక్కడి నుంచి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకోవడానికి మధ్యలో నీ పాపం నీకు అడ్డంగా ఉంటుందంట. వాటన్నిటినీ నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర ఒప్పుకుంటావో అప్పుడు నువ్వు ఆ ప్రతిఫలాన్ని అనుభవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు, ఇంక మీరు చెడ్డవారై ఉండి నిశ్చయంగా మంచి ఈవులనే ఇస్తాడు దేవుడు అని తెలియపరుస్తూ, ఇంకా 12వ వచనం చూడండి, అక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం, కావున మనుషులు మీకు ఏం చేయవలని మీరు కోరుదురో అలాగనే మీరు వారికి చేయండి. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలు ఎవరు చెప్తారు చెప్పండి? మన ప్రభువైన క్రీస్తు వారు తప్పించి, మన దేవుడు తప్పించి. మీరు అనుకుంటూ ఉంటారు, అబ్బాయి వీళ్ళు నాకు ఇలా సహాయం చేస్తే బాగుండు, నాకు వీళ్ళు ఈ సమయంలో ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు అని. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ముందు మీరు చేయండి అలాగే వాళ్ళకి. మీరు వాళ్ళని క్షమించాలనుకుంటున్నారా? లేకపోతే ముందు మీరే పోయి క్షమించేయండి వాళ్ళని. వాళ్ళు క్షమిస్తే బాగుండు మనల్ని అనుకుంటున్నారా? మీరే పోయి ముందు వాళ్ళని క్షమించేయండి. లేకపోతే వారికి ఏదైనా సహాయం ఉంటే ఆ సహాయం తెలుసుకొని
నాకెవరైనా సహాయం చేస్తే బాగుండి ఈ విషయంలో అనుకుంటున్నప్పుడు నువ్వే పోయి వేరే వాళ్ళకి సహాయం చేయి. అలాంటి సహాయము నీకు నేను సహాయాన్ని అనుగ్రహిస్తానని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. అలాగ మనం చెయ్యాలని చెప్పేసి దేవుడు నేను మంచి కాపరిగా మీకు మంచి విషయాలు నేర్పిస్తాను, మంచి విషయాలు నేర్పించిన తర్వాత మీ కొరకు నేను ప్రాణము పెట్టే అంతగా మిమ్మల్ని ప్రేమించాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనేకసార్లు తెలియపరిచాను కదా, మనం ప్రేమించిన వారి కొరకు మనం ఏదో ఒకటి చేయాలని ఆశపడతా ఉంటాం. ఎప్పుడు కూడా ఈ లోకంలో ఏదో ఒకటి ఇవ్వాలనో లేకపోతే ఏదో ఒకటి చేయాలనో మనం ఆశపడుతూ ఉంటాం కదా. అప్పుడు పరమ తండ్రి అయిన దేవుడు కూడాను మనందరినీ, లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. మామూలుగా ప్రేమించలేదు, ఎంతో అని రాశారు బైబిల్ గ్రంథంలో. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంటే ఎంతో, చాలా. అది ఆ ప్రేమ ఎంతో చెప్పలేక ఆయన ఏమంటాడంటే నా ఒక్కగానొక్క కుమారుణ్ణి మీకోసం ఇచ్చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా సరే నీతిమంతుల కోసం ఒకరు చచ్చిపోవటం అరుదు, కానీ పాపుల కొరకు ఒకరు చనిపోవట అది చాలా అద్భుతం. ఎవరైనా నీతిమంతుల్ని కాపాడుకోవడానికి మన జీవితాల్లో మనం చాలా లోకంలో చూస్తూ ఉంటాము. ఒక అంబేద్కర్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకొకరు చాలా మంది ఉంటుంటారు. వీళ్ళంతా ఉంటుంటారు కదా, రిఫార్మర్స్ లాంటి చేసిన వాళ్ళు, దేశ సేవ చేసిన వాళ్ళు. అతనిని మేము ఇప్పుడు చంపేస్తాము, మీలో ఎవరైనా సరే వచ్చి అతనికి బదులు నిలబడతారంటే నిలబడే వాళ్ళు ఉండొచ్చు చాలా మంది. అతను చంపకండి, మమ్మల్ని చంపేయండి, అతను బతుకుంటే చాలా మందికి ఉపయోగం అండి అని. కానీ అదే దేవుడు తెలియపరుస్తున్నారు, నీతిమంతుల కోసమైనా సరే ఎవరైనా చనిపోతారు, కానీ పాపుల కోసం చనిపోయింది మన ప్రభు అయిన క్రీస్తు వారే. హల్లెలూయా. కాబట్టి ఆయన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి కాపరి. మొట్టమొదటిది ఏం చెప్పాను, ఆయన మాట్లాడేటటువంటి కాపరి. రెండవది ఆయన ప్రాణం పెట్టినటువంటి కాపరి. మూడవదిగా మనం అందరం చూసుకోగలిగితే చూడండి, అక్కడే మనము యోహాను సువార్త దగ్గరికి రాగలిగితే, యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే మరలా మనందరం కూడా అక్కడ చూసుకోగలిగితే చూడండి, 12వ వచనం మనం చూసుకోగలిగితే, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక గొర్రెలు తమవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఆయన జీతగాడిగా రావట్లేదు. ఈరోజు చాలా మంది కాపరులుగా ఉన్నవారు జీతం తీసుకుంటూ పనిచేస్తూ ఉన్నప్పుడు, వారు జీతం తీసుకుంటున్నప్పుడు అక్కడ శ్రమ ఏదైనా వచ్చినప్పుడు ఆ సంఘంలో కానీ లేకపోతే ఆ యొక్క గొర్రెలకు కానీ ఏదైనా వచ్చినప్పుడు అతను జీతగాడే కాబట్టి జీతం తీసుకొని పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి వాటికి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు అతను ప్రాణం పెట్టి నిల్చోలేడు. ఎందుకంటే తన జీతం, తన పని, తన ఉద్యోగం. మనం అందరం ఉద్యోగాలు చేసుకుంటున్నప్పుడు ఈ టైం నుంచి ఈ టైం వరకు నా ఉద్యోగం అంతే. నేను ఉద్యోగం చేశాను, నాకు జీతం వచ్చింది, వెళ్ళిపోతున్నాను. ఇక మిగతా పనులు నాకు అనవసరం. నా జీతం టైం నా ఉద్యోగం టైం అయిపోయిన తర్వాత నన్ను ఎవరు డిస్టర్బ్ చేయడానికి వీలు లేదు అన్నట్టుగా మన జీవితాల్లో ఎలా ఉంటామో అలాగే జీతం తీసుకొని చేస్తున్న ఆ కాపరి యొక్క పని కూడా ఎలా ఉంటుందంటే, ఏ సంఘంలో ఉన్నటువంటి ఆ మందకి కానీ ఆ గొర్రెలకు కానీ ఏ ఇబ్బంది వచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే నాకు ఈ సమయంలో ఈ పని అంతే, నా పని అయిపోయింది, ఆ తర్వాత విషయాలు నాకు అనవసరం అన్నట్టుగా ఉంటారు. కానీ మంచి కాపరి మన దేవుడు మనకు నేర్పిస్తున్నది ఏంటంటే, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ అవసరాల గురించి ఆలోచించాలి. ప్రతి బిడ్డ ఒకరికొకరు మనం సహాయం చేసుకునే వారిలో ఉండాలి. ప్రతి ఒక్కరము కూడాను ఒకరినొకరు నిలబెట్టుకునే స్థితిలోకి ఉండాలి. అదే దేవుడు మనకి ఈరోజు నేర్పిస్తున్నారు. నేను జీతగాన్ని కానే కాదు, నేను మీకు అన్ని సమృద్ధిగా దయచేస్తాను. ఆ అధ్యాయం అంతా కూడా అదే మనం చదువుకోగలిగితే చూడండి, అక్కడ 10వ వచనంలో ఏమని రాయబడుతుంది, దొంగతనమును హత్యను నాశనం చేయటకొచ్చును కానీ మరి దేనికి రాడు, గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. హల్లెలూయా, హల్లెలూయా. మనకి సమృద్ధి జీవాన్ని ఇవ్వటానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే ఆయన మంచి కాపరి కాకుండా ప్రధాన కాపరి. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఒకసారి తీయండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనం చదవండి అందరూ, చదవండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అనే మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి
లేపిన సమాధానకర్త దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలకు గొప్ప కాపరి అయినటువంటి యేసు మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధము రక్తాన్ని బట్టి చూడండి, క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగిస్తూ ఉన్నారు. దేవుని దృష్టికి అనుకూలమైనవే ఆయన చిత్త ప్రకారమే మన జీవితాల్లో జరుగుతున్నాయి. అది గుర్తుపెట్టుకోండి. అది కొన్నిసార్లు పొరపాట్లైనా, కొన్నిసార్లు మరొకటైనా సరే, అవన్నీ కూడా ఆయన చిత్త ప్రకారమే జరుగుతున్నాయి. జరిగిన వాటిలో నుంచి దేవుడు ప్రతి విషయంలో నుంచి మనల్ని పాఠం నేర్పిస్తారు, మనల్ని నిలబెట్టుకుంటారు, మనల్ని మరలా ఆయనతో పాటు పరలోక రాజ్యంకు చేర్చుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో కూడా చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. ప్రధాన కాపరి అయిన 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటమును పొందుదురు. ఇప్పుడు ఆయన ఎవరు? ఆయన గొప్ప కాపరి, మంచి కాపరి. ఇంకెక్కడ ఏమని రాయబడి ఉన్నది? ప్రధాన కాపరి. ఆయన ప్రధాన కాపరిగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు రెండవ రాకడలో. అప్పుడు మనందరం ఏమవుతామంట? వాడబారని మహిమా కిరీటాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినము దేవుడు చూడండి, కొంతమంది మనం చూసుకుంటూ ఉంటే, ఒక దొంగ దొంగతనం చేసేసి వెళ్ళిపోతూ ఉన్నాడంట ఒక ఇంట్లో దొంగతనం చేసి వెళ్ళిపోతూ ఆ పెద్దావిడ చూసి, బాబు అన్నీ తీసుకెళ్ళిపోతున్నావు, అలా తీసుకెళ్ళ బాబు, నాకు ఏమి లేదు, నేను అలా బ్రతుకుతాను కాబట్టి, సర్లే అయితే ఈ ఒక్క చేయి నువ్వే ఉంచుకోలే అని చెప్పి ఒక చేయి నా దగ్గర వదిలేసి వెళ్ళిపోతాను అన్నాడట. అంటే మంచివాడు అనాలా ఇప్పుడు ఆ దొంగని? ఆమెగా తీసుకొని వెళ్ళిపోతున్నాడు మొత్తము. నాకు కొంచెమన్నా ఏదో నుంచి బాబు అంటే ఒక చేయి తీసుకోలే అని చెప్పేసి సర్లే వదిలేసి వెళ్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన దొంగ చాలా మంచోడండి అంటామా? అనడానికి ఏముంది చెప్పండి? కానీ చూస్తే మంచి పని చేశాడే అనిపించినట్టుగా ఉంటుంది. అలాగే దేవుడు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, మీరు చెడ్డవారు ఉండి మీరు చేసే వాటిల్లో నుంచి ఏదో మీరు మంచిని ఫీల్ అవుతూ ఉంటారు కదా, కానీ నేనైతే చెడ్డవాడిని కాదు, నేను మీకు అన్ని మంచివి అనుగ్రహిస్తాను. నేను మీకు ప్రధాన కాపరిగా ఉండి మీకు మహిమా కిరీటము మీ అందరికీ ధరింపజేయడానికి నేను ఈ లోకంలోకి వచ్చి ఉన్నానని తెలియపరుస్తాను. అస్సలు దేవుని యొక్క మాటలు వినిపించని కాలంలో అంట, ఒకసారి సమూయేలు గ్రంథం చూడండి. సమూయేలు గారిని దేవుడు పిలుచుకున్నప్పుడు ఆ యొక్క మాట చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం దగ్గరికి రండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. మొదటి నుంచి చదవండి. మొదటి నుంచి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అది ఆ వచనం. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమవుట అరుదు. ప్రత్యక్షంగా తరచుగా తటస్థించట్లేదు, అంటే అసలు మాట్లాడట్లేదు. చాలా అక్కడ ఏలీ కాలంలో ఏం జరుగుతుందంటే, సమూయేలు గారు ఎవరు? ఒక మంచి ప్రవక్త. ఆయనే దావీదుని అలాగే సౌలుని ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలకు రాజులుగా అభిషేకించినటువంటి ప్రవక్త. ఆయన ద్వారానే వీళ్ళని దేవుడు అభిషేకించమని చెప్పి, ఈయన రాజుగా పెట్టు, సౌలుని రాజుగా పెట్టు, దావీదుని రాజుగా పెట్టు అని చెప్పింది సమూయేలు ద్వారానే. అయితే ఈ సమూయేలు తల్లి ఎవరు? మీకు తెలిసిన విషయాలన్నీ మీరు చదివారు. మీరు ఇంతకుముందు హన్నా ప్రార్థించడం వలన సమూయేలు అనేటువంటి బిడ్డని దేవుడు ఇచ్చారు. అప్పుడు సమూయేలుని హన్నా ఏం చేసేసింది? దేవుని మందిరంలో ఇచ్చేస్తానని మొక్కుకుంది. నాకు మగబిడ్డనిస్తే నేను దేవుని మందిరంలో నేను ఇచ్చేస్తానని మొక్కుకున్న విధంగానే బాలుడైన సమూయేలుని మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ సమయాల్లో బహుపాపం బయట జరుగుతూ ఉందంట. అట్లా జరగటం వలన దేవుని యొక్క మాటలు ప్రత్యక్షం అవటం అరుదు. దేవుడు మాట్లాడటం మానేశాడు అక్కడ ఉన్న వారందరితో కూడా. అదే మనం గమనించుకోవాలి. ఈరోజు ఇంకా వాక్కులు మనం మాట్లాడగలుగుతున్నాము, వాక్కులు మనకి వినపడుతున్నాయి అంటే మనందరం చాలా మంచి స్థితిలో ఉన్నామని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఈ స్థితిలోనే మనం అనేకమైన విషయాలను నేర్చుకోగలిగి ఉండాలి. దేవుని కొరకు మనము పని చేయగలిగే వారిగా ఉండాలి. అక్కడ ఏం జరుగుతుందంటే,
మాట్లాడడం అరుదు. అయితే 2వ వచనం చూడండి, ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవాయని అతను చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందస్సమున్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగా. ఈ బాలుడైన సమూయేలు ఎక్కడ పడుకున్నాడో తెలుసా? దేవుని మందసమున్న ప్రదేశంలో. దేవుని మందసం అంటే ఆ రోజు దేవుడే. ఇంకా మందసమున్న ప్రదేశంలో ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటాడు. అది అతి పరిశుద్ధమైనటువంటి స్థలం. ఆ అతి పరిశుద్ధమైన స్థలంలో సమూయేలు పడుకొని ఉంటే అక్కడ దేవుడు పిలుస్తూ ఉన్నారు చూడండి. 4వ వచనంలో యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి. చూసారు, దేవుడు చాలా రకాలుగా పాతకాలంలో మాట్లాడారని చెప్పడానికి చెప్తూ ఉన్నాను నేను. సమూయేలుని పిలిచాడు, మోషేని పిలిచాడు, అబ్రహాం గారితో మాట్లాడారు. అనేకమైనటువంటి ప్రవక్తలతో దేవుడు పాతకాలంలో అనేక విధాలుగా మాట్లాడాడు. అనేక విధాలుగా మాట్లాడినప్పటికీ కూడా విధేయత చూపించిన వారు చూపించారు, చూపించని వారు చూపించలేదు. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారిగా దేవుడి లోకంలోకి రావాల్సి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఎందుకు మంచి కాపరయ్యాడు అంటే నా మాటలు వినే దేవుడు, అలాగే మనతో తిరిగి మాట్లాడేటటువంటి దేవుడు. మన మాటలు మనం ఎలా వినిపిస్తాం దేవునికి? ప్రార్థన ద్వారా. హల్లెలూయా. ప్రార్థన ఎప్పుడు దేవునితో నువ్వు మాట్లాడేటటువంటి విషయము, అలాగే దేవుడు నీతో మాట్లాడేది వాక్యం ద్వారా. కాబట్టి ఈ రెండు మనం ఎప్పుడు మన జీవితాల్లో అనుదినము కలిగి ఉండాలి. ప్రార్థన కలిగి ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోండి. నేను మొన్న చెప్పాను కదా, 2 అధ్యాయాలు చదివితే చాలు మీరు ప్రతి దినము కూడా బైబిల్ గ్రంథం సంవత్సరంలో పూర్తి చేయొచ్చు. చక్కగా కూడా ట్రై చేయండి. ఇప్పటి నుంచి పెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు జూలైలో పెట్టుకుంటే వచ్చే జూలై కన్నా ఫినిష్ చేయొచ్చు. మళ్ళీ డిసెంబర్ దాకా ఆగక్కర్లేదు. సంవత్సరం కావాలన్నారని నేను డిసెంబర్లో మొదలెట్టుకుందామని ఆలోచించకండి, లేకపోతే జనవరి వచ్చినప్పుడు మొదలెడదామని అని ఆలోచించకండి. ఈ జూలై నుంచి వచ్చే జూలై కూడా సంవత్సరమే అవుతుంది. కాబట్టి మొదలు పెట్టండి. బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం. ఆయన మంచి కాపరి, మనతో మాట్లాడే కాపరి, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి కాపరి, మనకి ప్రధాన కాపరి. ఆయన వచ్చినప్పుడు మనకి మహిమ కిరీటాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, ఈ సంఘం ఎత్తబడేటటువంటి వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.